బిగ్ బ్రేకింగ్ న్యూస్ రామసముద్రం అన్నమయ్య జిల్లా ఇఫ్తార్ విందుకు స్నేహితులను ఆహ్వానించిందన్న అనుమానంతో భార్యపై భర్త అమానుష దాడి. చేతులకు తీవ్ర గాయాలు చేసి చేతులు కాళ్ళు కట్టేసి బాత్రూంలో బంధించిన ఘటన జిల్లాలో కలకలం రేపుతుంది. ఇక ఘటన వివరాలు తెలుసుకున్నట్లయితే రామసముద్రంలోని పెట్రోల్ బంక్ సమీపంలో నివసిస్తున్న రఫీక్ ఇదివరకే ఒక వివాహం జరిగింది. కొన్ని మనస్పర్ధల కారణంగా మొదటి భార్యతో వేరుగా ఉన్నట్లు సమాచారం. అనంతరం పెద్దల సమక్షంలో మొదటి భార్య అనుమతితో పొంగునూరు ప్రాంతానికి చెందిన ఆస్మాను రెండో వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్ళైనప్పటి నుంచే దాంపత్య జీవితంలో విభేదాలు కొనసాగుతున్నాయని, తరచూ గొడవలు జరుగుతున్నాయని బాధితురాలు తల్లిదండ్రులకైతే ఆరోపిస్తున్నారు. నిన్న రాత్రి మళ్లీ గొడవ చెలరేగగా ఈ ఉదయం ఉద్రిక్తత మరింత పెరిగినట్లు తెలుస్తుంది. కోపోద్రికుడైన రఫీక్ భార్యపై దాడి చేసి ఆమె చేతులను పదునైన ఆయుధాలతో తీవ్ర గాయాలు చేసినట్లు కుటుంబ సభ్యులైతే చెబుతున్నారు. అనంతరం ఆమెను కట్టేసి బాత్రూంలో బంధించినట్లు ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. తీవ్ర గాయాల పాలైన బాధితురాలు కుటుంబ సభ్యులు మొదట స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం పొంగునూరు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే రెఫర్ చేశారు. డాక్టర్ల సమాచారం ప్రకారం ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవుతుందని తెలిపారు. మా బిడ్డకు న్యాయం చేయాలి, ఆమె తప్పేం లేదు అంటూ బాధితురాలు తల్లిదండ్రులైతే కన్నీరు మున్నీరయ్యారు. ఇంటింటా జరిగే చిన్న చిన్న అనుమానాలు, సంభాషణ లోపం, ఆగ్రహం చివరికి ఇలాంటి అమానుష ఘటనలకు దారి తీస్తాయనే ప్రశ్నలు సమాజం ముందుకైతే వస్తున్నాయి. దాంపత్య జీవితం పరస్పర విశ్వాసం మీద నిలబడాలి. అనుమానం, కోపం, హింస ఇవి సమస్యలను పరిష్కరించవు, మరింత వివాదానికి దారితీస్తాయి. సో మహిళలపై హింసను సమాజం సహించకూడదు అన్న చర్చ మరోసారి అయితే ప్రారంభమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మంత్రి నారా లోకేష్ గారు, మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు స్పందించి తమ కుమార్తెను న్యాయం చేయాలని కుటుంబ సభ్యులైతే కోరుతున్నారు. అనుమానం అనే అగ్ని ఒకే కుటుంబాన్ని అగ్నిగుండంగా మార్చింది. మహిళలపై హింస ఎప్పుడు ఆగుతుంది? బాధితురాలకి న్యాయం ఎప్పుడు జరుగుతుంది? ఇది కేవలం ఒక కుటుంబం కథ కాదు, సమాజానికి ఒక హెచ్చరిక. మా ఆయన పేరు వంటేల రఫీ. మేము రామసముద్రంలో నివాసం ఉంటున్నాము, దిగువపేట పెట్రోల్ బంక్ వెనకాల. మాకు పెళ్ళయి సెప్టెంబర్ 18, 2025లో మాకు పెళ్ళయింది. మాకు పెళ్ళయి 6 నెలలు అయ్యింది. మా ఆయన నన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నాకు టార్చర్ చేస్తా ఉన్నాడు. తనకి ఇంకో మొదటి భార్య ఉంది, షేక్ నిహసుము. తనని అందరూ మాట్లాడి తనకి ఇంకా విడాకులు ఇవ్వలేదు అనేసి, తనకు దూరంగానే నేను పెడతాను అనేసి అట్లా చేసుకున్నారు పెళ్లి మాట్లాడి. ఇప్పుడు తనని పక్కింట్లోకి పెట్టుకోవాలా అనేసి అట్లా గొడవ మొదలయ్యింది. నేను ఏం అడిగాను, మీరు ముందు నాకు చెప్పే కదా చేసుకున్నారు, మా వాళ్ళకి అందరికి పెద్దలకు చెప్పే కదా చేసుకున్నారు, దూరంగా పెట్టాలనేసి, ఇప్పుడు ఎందుకు పక్కింట్లో పెట్టాను, నేను పెట్టుకుంటా, నా ఇష్టము, ఏం చేసుకుంటావో చేసుకో అనేసి ఇట్లా టార్చర్ చేసేవాళ్ళు. మొదటి ఒక మంతే మేము బాగుండేది, తర్వాత ఇట్లా టార్చర్ చేసేవాళ్ళు. మొన్న రాత్రి నాకు బాగా కొట్టినారు. ఎట్లా అంటే అట్లా కొట్టినారు, మాటలతో హింసించినారు. మా అత్త ఎవరికో పుట్టిన పాపను నువ్వెందుకు పెట్టుకుంటా అన్నావురా అనేసి ఎట్లా అంటే అట్లా మాటలతో నాకు హింసిస్తానే ఉన్నారు. మా అత్తగారి పేరు వంటేలా చోటి మావి అనేసి ఇట్లా మాటలతో హింసిస్తా అన్నారు. నన్ను బాగా కొట్టినారు రాత్రి. ఎట్లా అంటే అట్లా తన్ని అంతా కొట్టినారు. బాత్రూంలో తోసేసి చేతులకి కట్టేసినారు, కాళ్ళు కట్టేసినారు, నోట్లో గుడ్డ పెట్టేసి చున్నీతో కట్టేస్తున్నారు వెనకాల తలకి. నేను అరుస్తానా, నాకు మాట్లాడే కావటం లేదు. నేను అసలు లేసి నిలబడ కూడా అవ్వట్లేదు నా వల్ల. బాగా కొట్టేస్తున్నారు. ఎట్లా అంటే అట్లా కడుపు పైన తన్ని ఎట్లా అంటే అట్లా కొట్టేస్తున్నారు. చేతులతో బ్లేడ్ తీసుకొని 2 చేతులు కోసేస్తున్నారు. నేను మాట్లాడలేకపోతున్నాను. బాత్రూమ్ మొత్తం బ్లడ్ పడింది. నేను లేయలేకపోతున్నాను. నాకు లేసకు కూడా కావటం లేదు. కాళ్ళు కూడా కట్టేస్తున్నారు. మళ్ళా డోర్ లాక్ చేసుకొని వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయి మళ్ళా ఎప్పుడో వచ్చి తర్వాత ఏం జరిగిందో నాకు స్పృహ లేదు. నాకు స్పృహ లేకుండా పడిపోయినాను. తర్వాత ఏమయ్యిందో మళ్ళా మా అమ్మ వాళ్ళు 9కి అట్లా వచ్చినారు. వచ్చి నాకు ఇట్లా హాస్పిటల్‌కి పిలుచుకొని వచ్చినారు సార్. ఇట్లా చేసేడానికి కారణము వాళ్ళ భార్యతో, నేను నా భార్యతోనే ఉంటాను, నువ్వు నాకు ఇష్టం లేదు అనేసి, నా భార్యతోనే పెట్టుకుంటాననేసి నాకు ఇట్లా అన్యాయం చేస్తా అన్నారు సార్.
డైవర్స్ ఇవ్వలేదు సార్. ఇప్పుడు తన భార్య తనకు కావాలంట. నువ్వు చచ్చిపో అనేసి నన్ను చంపే ప్రయత్నం చేసినారు. చంపేసినారు సార్. నాకు చాలా భయమేస్తాంది సార్. మీ అమ్మ వాళ్ళు ఏం పీక్కోలేరు నాది అనేసి ఎట్లా అంటే అట్లా గలీజ్ గలీజ్ మాటలతో హింసించినారు సార్. నాకు గవర్నమెంటు, చంద్రబాబు సార్, పవన్ కళ్యాణ్ సార్, ఎంఎస్ వర్మ సార్, షాజహాన్ సార్, నాకు న్యాయం చేయండి సార్ మీరు. నాకు భయమేస్తాంది సార్. నన్ను చంపేస్తారు సార్ వాళ్ళు. కంప్లెయింట్ గూడా ఇచ్చినాం సార్. ఎస్పీ సార్, రామసముద్రం ఎస్పీ సార్, పుంగనూరు సీఐ సార్, నాకు న్యాయం చేయండి సార్. రామసముద్ రామసముద్రము ఎస్పీ సారు, మదనపల్లి డీఎస్పీ సార్, నాకు న్యాయం చేయండి సార్. ఇప్పటి వరకు ఏం రెస్పాన్స్ రాలేదు. నేను చావు బ్రతుకుల్లో ఉన్నాను సార్. నాకు న్యాయం చేయండి సార్. నమస్కారం అండి. సుమన్ టీవీకి నా గురించి నమస్కారము. నా పేరు మాలిను. నా కూతురు అస్మా. నా ఊరు పుంగళూరు. నేను రామచందర్‌కి మా కూతురికి పెళ్లి చేసి ఇచ్చినాను. పెళ్లి అయ్యి 6 నెలలైంది. మా పాపకి చాలా టార్చర్ చేస్తా ఉన్నాడు. మొదటి భార్య ఉంది. ఆ భార్యకి ముందు వదిలేసినాడు. మళ్ళీ ఆ భార్యకి నేను తోడుగా ఉంటాను. ఇంట్లో కాపురం పెడతాను. నువ్వు అడ్జస్ట్ చేసుకొని పోమంటాడు. ముందు అయితే మాట రాలేదు. దూరమే పెట్టి సాకుతాను. నువ్వు దూరం ఉండు, ఆమె దూరం ఉంటుంది అన్నాడు. తర్వాత వచ్చి పెళ్లి అయిన తర్వాత నా ఇల్లు, నా ఇష్టము, నా పిల్లలు, నా రక్తము, నువ్వు అడ్జస్ట్ చేసుకొని పడింటే పడి ఉండు, లేకుంటే బయటికి పో, నేను చేసుకునేదే అంటాడు. మళ్ళీ మేము మా పెద్దోళ్ళతో నా బిడ్డకి చాలా అన్యాయం చేసినాడు. నేను పిలుచుకొని వచ్చి కాపురం చేస్తాను. నీకు ఇష్టం ఉంటే పడి ఉండు, లేదంటే నీకు సెటిల్మెంట్ ఇచ్చేస్తాను అంటాడు. నువ్వు ఏ మాట చెప్పి చేసుకున్నావో ఆ మాట ప్రకారం నువ్వు నడుచుకో, నేను నడుచుకుంటానంటే నా ఇల్లు, నా ఇష్టము, నా భార్య, నువ్వు చెప్పేదానికి ఎవరు, నీకు హక్కు లేదు, ఫస్ట్ పో ఇంట్లో నుంచి అంటాడు. మా పెద్దలతో సమానం. మా పెద్దోళ్ళకి నేను తోడుకొని పోతిని, పంచాయతీ చేస్తిని. అయినా మా మాటకి రాలే, ఒప్పుకోలే. సరేలే మీ వల్ల ఏమైతుందో చేసుకోండి, నేను పెట్టేది అన్నాడు. సరే మళ్ళీ వస్తాం మేము, మాకు టైం ఇవ్వండి అని ఆయనే చెప్పినాడు. నేను ఏం చేస్తానో మాకు టైం ఇవ్వండి అన్నారు. మళ్ళీ 4 రోజుల తర్వాత ఫోన్ చేసి మీ బిడ్డ ఆత్మహత్య చేసుకోండి, రాండి తోడుకొని పోదు అన్నాడు. ఎంత కడుపు కాలిపోయింది. ఇంత పని ఎందుకు చేస్తుంది ఆ పాప అని మాకు కడుపు కాలిపోయింది. మళ్ళీ మేము పోయే వరకు ఆ పాపకి ట్రీట్మెంట్ చేయలేదు, ఇంట్లోనే ఉంది. మళ్ళీ చెప్తాడు ట్రీట్మెంట్ చేసినాను అని. కుట్లు వేయలేదు, డాక్టర్ సర్టిఫికేట్ కూడా ఇవ్వలేదు. మళ్ళీ నేను 108 ఫోన్ చేసి అంబులెన్స్కి పంపిస్తే మళ్ళీ అంబులెన్స్ వచ్చింది. మళ్ళీ రామచంద్రలో కానిస్టేబుల్కి పంపించినాము. నేను చూసుకొని వచ్చినాను అన్నాడు. మీరు ఇంటికి ఆడిపోవద్దండా, స్టేషన్కి రాండి, ఆడిపోతే గలాట్ అవుతుంది అన్నారు. మేము ఆయన మాట మర్యాద ఇచ్చి స్టేషన్కి ఆడిపోతే మాకు అర్ధగంట కూర్చొని పెట్టుకున్నాడు. మళ్ళీ మాకేమో నమ్మకం రాలే. సార్ ఏం సార్, ఎందుకు సార్ మీరు కూర్చొని పెట్టుకున్నారు, మళ్ళీ ఫోన్ చేయండి సార్ అంటే మళ్ళీ ఫోన్ చేసి ఆయన కనుక్కున్నాడు. నేను రాలేదు, మీరే రాండి అని వాళ్ళకే పంపించమనండి వాళ్ళ అమ్మకి అని చెప్పినారు. మేము పోతే ఆడ గమ్మునంగా నిమ్మలంగా కూర్చోన్నారు మొత్తం ఫ్యామిలీ. మా పాప ఆడ చావు బతుకులో ఉంది. మళ్ళీ మా పెద్దోళ్ళకి ఫోన్ చేసి మా అన్నోళ్ళకి అంబులెన్స్కి పిలిచి నేను అంబులెన్స్కి వేసుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి పోతీని. మా పాప చాలా చావు బతుకులో ఉంది. ఆ టైంకి నేను పోకుంటే మా పాప ఈరోజు బతికేదాన్ని కాదు. మా పాపకి చాలా ప్రాణ నష్టం ఉంది. వాడే కోసేసి క్రియేట్ చేసినాడు మొత్తం. పోయి చూస్తే ఇల్లంతా బ్లడ్డే, బాత్రూమ్ అంతా బ్లడ్డే, బాగా కొట్టేస్తున్నాడు. చేతులంతా ఒళ్ళంతా బ్లడ్డే, బట్టలంతా బ్లడ్డే. ఏం రాయిది అంటే ఏం కానీ నోరు తెలియలేదు. సరేలే మళ్ళీ చూసుకుందామని నేను అంబులెన్స్ లో వేసుకొని వచ్చేస్తాను. బాగా కోసేసినారు బ్లడ్ తో కోసేసి క్రియేట్ చేసినారు. ఆ పాపే ఆత్మహత్య చేతుల్లో ఈడ ఆడ ఎన్ని చోట అయితే అన్ని చోట కోసేసినాడు. బాగా కొట్టేసినారు. ఆ పాపకి సృహలోనే రాలేదు. మీరే న్యాయం చేయండి. నా పేరు అప్సరు. మా అక్క కూతురు. ఆ పాప వచ్చి అక్క కూతురు. 6 నెలలు పెళ్లి అయింది. 6 నెలల వరకు ఏం మాట్లాడలేదు. ఫస్ట్ భార్యతో విడాకులు చేసుకో ఉన్నారు. మసీదులో కూర్చొని అంతమందిని సెటిల్మెంట్ చేసుకొని ఈ ఒప్పందానికి ఈ పెళ్లి చేసినాము. ఆ ఊర్లో ఉండే పెద్ద మనుషులే అందరూ కలిసి ఈ పెళ్లికి అంగీకరించారు. కానీ సడన్ గా ఇప్పుడు ఆ ఫస్ట్ భార్య రావడం వల్ల మా అక్క కూతుర్ని చాలా అధ్వానంగా టార్చర్ చేసి వాళ్ళ అమ్మ, వీడు, నెక్స్ట్ వాళ్ళ ఫస్ట్ భార్య,
ఇంకో అమ్మాయి ఎవరో నలుగురు కలిసి ఫుల్ టార్చర్ చేశారు. 3 దినాలుగా విపరీతంగా ఇవే గలాటలు జరుగుతా ఉంది. మేమైతే ఒకసారి పోయినాము, పోయి సెటిల్మెంట్ చేసుకొని వచ్చినాము. పండగ తర్వాత వచ్చి సెటిల్మెంట్ చేస్తామంటే ఒప్పుకున్నారు. కానీ మరుసటి దినం ఏం చేసినారంటే అందరూ కలిసి ఫుల్ హెవీ టార్చర్ చేసి చేతులు నరాలు కట్ చేసినారు. 2-3 తావల నరాలు కట్ చేసినారు. అప్పటికే ఆ పాప సిచ్యువేషన్ తెలుసుకొని ఆమె చెల్లెలకి వాట్సాప్ లో మెసేజ్ చేసింది. నా వల్ల ఇంత నేను బతకను, నా పరిస్థితి అయిపోయింది, అందరూ కలిసి నా పైన అత్యాచారం చేస్తున్నారు, ప్రయత్నం చేస్తున్నారు. కానీ అప్పుడే రెస్పాన్స్ ఇచ్చేకి పొజిషన్ లేదు. అప్పుడే 100 ఫోన్ చేసి చెప్పిండారు, సార్ సిచ్యువేషన్ ఇట్లుంది, మీరు పోయి యాక్షన్ తీసుకోండా అంటే అప్పుడికే వీడు ఇంట్లో బ్యాండేజ్ కట్టించేసి ఆ పాప కోమాలో వెళ్ళిపోయింది. మాట్లాడే సిచ్యువేషన్ లేదు, స్పృహ లేకుండా పడిపోయింది. పీసీ ఏమో పోయిండారంటే 6-6:30 ఆ టైంలో పోయిండారు. పోతే చిన్న గాయమే, ఏమీ కాలేదు, మీరు మళ్ళా వచ్చి మాట్లాడండి అని పీసీ వెళ్ళిపోయింది. చూసి కొడుతున్నాను. దీని మీద సార్ నా చిన్న రిక్వెస్ట్, మదనపల్లి ఎమ్మెల్యే మా షాజహాన్ బాషా సార్కి, సీఎం చంద్రబాబు సార్కి, మన డిప్యూటీ పవన్ కళ్యాణ్ సార్కి, మన నారా లోకేష్ సార్కి నాకు రిక్వెస్ట్, దీని మీద యాక్షన్ తీసుకొని నాకు న్యాయం చేయండి.